హాయ్ హలో వెల్కమ్ టు మిన్నీ స్టోరీస్ తెలుగు. వర్షంలో ఆటో నడిపే రాణి పిచ్చుక కష్టాలు. ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు మీద చిన్న ఇంటిలో రాణి పిచ్చుక ఉండేది. తను ఎంతో అందంగా ఉండేది. రాణి పిచ్చుక ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటి పనులు అన్నీ చేసుకునేది. రాణి పిచ్చుకది చాలా జాలిగుణం. ఆ జాలిగుణంతోనే ఊరిలోని పేద పిచ్చుకలకి దాన ధర్మాలు చేస్తూ చివరికి తాను ఒక చిన్న ఇంటిలో నివసించే పరిస్థితి తెచ్చుకుంది. ఇప్పుడు తన దగ్గర కేవలం చెట్టు మీద చిన్న ఇల్లు, ఒక ఆటో మాత్రమే ఉంది. రాణి పిచ్చుక తన ఇంట్లోని పనులన్నీ పూర్తయిన తరువాత ఆటో నడపడానికి వెళ్ళేది. అలా తను ఆటో నడుపుకుంటూ తన జీవనం కొనసాగిస్తూ ఉండేది. మేడం, మీరు మార్కెట్ వద్ద ఎక్కారు కదా, అక్కడ నుండి ఇక్కడ వరకు మీది మొత్తం 50 రూపాయలు అయ్యింది మేడం. ఇవ్వండి, ఇదిగో తీసుకోండి. అలా ఆటో నడుపుకుంటూ ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికితే ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటుంది రాణి పిచ్చుక. ఒకరోజు రాణి పిచ్చుక ఆటో నడుపుతుండగా భారీగా వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి ఆటో అదుపు తప్పి ఒక చెట్టుకు ఢీ కొడుతుంది. దాంతో రాణి పిచ్చుక స్పృహ తప్పుతుంది. కొద్దిసేపటి తరువాత రాణి పిచ్చుకకి స్పృహ వస్తుంది. ఆ వర్షంలో రాణి పిచ్చుక ఎంత ప్రయత్నించినా ఆటోని వెనక్కి తీయలేకపోతుంది. ఇంకా చేసేదేం లేక నడుచుకుంటూ, ఏంటో నా తలరాత, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, నేనేం పాపం చేశాను అని అనుకుంటూ కన్నీళ్లతో ఇంటికి చేరుకుంటుంది రాణి పిచ్చుక. అసలు సడన్ గా ఇంత భారీగా వర్షం కురుస్తుందేంటి, నాకేమీ అర్థం కావడం లేదు. ఆటో ఏమో చెట్టుకు మధ్యలో ఇరుక్కుపోయింది. నేను ఎంత ప్రయత్నించినా ఆటోని వెనక్కి తీయలేకపోయాను. రాణి పిచ్చుక అలా బాధపడుతున్న సమయంలో తన వద్దకు తన పాత స్నేహితురాలైన చిన్ని కాకి వస్తుంది. హే రాణి పిచ్చుక, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైంది కదా మనం కలిసి. నిన్ను చూడాలని చాలా ఆశగా అనిపించింది, అందుకే నీ వద్దకు వచ్చాను. బాగున్నావా? ఏంటి ఏం మాట్లాడవు? హే చిన్ని కాకి, నువ్వెప్పుడు వచ్చావు? నన్ను కలవడానికి వచ్చావా? అవును, మనం కలిసి చాలా రోజులవుతుంది. బాగున్నావా? నేను బాగున్నా, కానీ నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏదైనా సమస్య నాకు చెప్పకూడదా ఏంటి? అదేం లేదు చిన్ని కాకి, నువ్వు వచ్చే దారిలో చూసావా ఎంతలా వర్షం కురిసిందో? ఆ వర్షంలో నా ఆటో అదుపు తప్పి ఓ చెట్టుకు ఢీ కొట్టింది. నేను ఎంత ప్రయత్నించినా సరే ఆటోని వెనక్కి తీయలేకపోయాను. ఆటో చెట్టు మధ్యలో ఇరుక్కుపోయింది. ఆ వర్షంలో ప్రయత్నించి చివరికి విసుగొచ్చి ఇంటికి తిరిగి వచ్చేశాను. అయ్యో, అలా జరిగిందా? నీ చుట్టుపక్కల ఎవరూ లేరా సహాయం చేయడానికి? ఆటోని అక్కడే వదిలి వచ్చేస్తావా? సహాయం కోసం ఎవరినైనా పిలవచ్చు కదా. భారీగా వర్షం కురుస్తుంది. ఆ వర్షానికి ఎవరూ బయటికి కూడా రాలేదు. అయ్యో, అలాగా? అయితే ఇప్పుడు వర్షం తగ్గింది కదా, మనిద్దరం వెళ్ళి ఆటోని బయటికి తీసి అసలు ఏమైందో చూద్దాం పదా. ఇప్పటి వరకు నాకు అలా జరిగిందని చాలా బాధపడుతూ కూర్చున్నాను. నాకు సహాయకులు ఎవరూ లేరు అని బాధపడ్డాను. నువ్వు వచ్చావు కదా, నాకు ఆ బాధ పోయింది చిన్ని కాకి. పద, వెళ్ళి ఆటోని తీసుకొద్దాం. అలా చిన్ని కాకి ఇంకా రాణి పిచ్చుక సంభాషించుకుని ఆటోని తిరిగి తీసుకురావటానికి ఇంటి నుండి ఆ ఆటో ఉన్న చోటికి బయలుదేరుతారు. ఇదిగో చిన్ని కాకి, చూసావా? ఇక్కడే ఆటో చూడు ఎలా ఇరుక్కుపోయిందో. ఏం లేదు రాణి పిచ్చుక, అప్పుడు భారీగా వర్షం కురిసింది కదా, కావున అలా జరిగి ఉండొచ్చు.
ఇప్పుడు మనం వెనక్కి తీద్దాంలే. అని చెప్పి చిన్ని కాకి ఆటోని వెనక్కి తీస్తుంది. ఆ తరువాత ఆటోలో ఏమైనా రిపేర్లు ఉండవచ్చునని ఒక మెకానిక్ షెడ్ వద్దకు వెళ్ళి ఆటోని చూపిస్తారు. మేడం, ఈ ఆటోలో అన్ని రిపేర్లు చేయాలంటే 2000 ఖర్చు అవుతుంది. మీరు రేపు వచ్చి ఆటోని తీసుకువెళ్ళండి. అలాగే, మీరు అన్ని రిపేర్లు చేసి ఉంచండి. మేము రేపు వచ్చి ఆటో తీసుకెళ్తాం. తర్వాత రోజు మేడం, అన్ని రిపేర్లు చేసి ఉంచాను. మీరు ఒకసారి చెక్ చేసి చూసుకోండి. రాణి పిచ్చుక ఆటోని చెక్ చేసుకుని అక్కడ పనిచేసే పిచ్చుకకు డబ్బులు ఇచ్చి ఆటోని తీసుకొస్తుంది. చిన్ని కాకి రాణి పిచ్చుకకు హెల్ప్ చేసిన కారణంగా రాణి పిచ్చుక ఒక మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్ళి చికెన్ బిర్యానీని కొనిపెడుతుంది. అప్పుడు చిన్ని కాకి ఇంకా రాణి పిచ్చుక కలిసి చికెన్ బిర్యానీని సంతోషంగా తింటారు. ఆ తరువాత రాణి పిచ్చుక ఎప్పటిలాగే తన ఆటో నడుపుకుంటూ తన జీవనం కొనసాగిస్తూ ఉండేది. ఒకరోజు రాణి పిచ్చుక ఆటో నడుపుతూ ఉండగా చిన్ని కాకి ఎదురవుతుంది. హే చిన్ని కాకి, నువ్వా? ఎక్కడికి వెళ్తున్నావు? హాయ్ రాణి పిచ్చుక, నేను ఊరికే అలా నడుచుకుంటూ వెళ్తున్నా. ఇద్దరూ కలిసి ఆటోలో రాణి పిచ్చుక ఇంటికి బయలుదేరుతారు. దారి మధ్యలో వర్షం మొదలవుతుంది. చూస్తూనే వర్షం చాలా ఎక్కువైపోతుంది. భయపడకు రాణి పిచ్చుక, నీ వెనుక నేనున్నాగా. నెమ్మదిగా దారి చూసుకుంటూ వెళ్ళు అని చిన్ని కాకి వెనక నుండి రాణి పిచ్చుకకు ధైర్యాన్ని ఇస్తుంది. త్వరగా వారు ఇంటి వద్దకు చేరుకుని ఆటోని ఇంటి కింద పెట్టి వారు ఇంట్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోతారు. నీలాంటి స్నేహితురాలు ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చును. నీవు నాకు స్నేహితురాలవ్వడం నేను చేసుకున్న అదృష్టం. చాలే, ఇందులో నేను చేసిందేముంది? స్నేహితులన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే స్నేహానికి అర్థం ఉండదు. హాయ్, హలో. మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.